ఎవ్వరూ ఏ గొడవ పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకున్నారంటే చెవులు ఓడగొడతాను. అలా కొడితే తబలా శబ్దం వస్తుందా ఏంటి? చెవి మీద కొడితే అసలు వినిపించదు కదా. ఇదిగో ఇలాగే. అరే నన్ను ఎందుకు ఇలా పోతున్నావు? అరే ఇంట్లో పని చేసి చేసి నా ఒళ్ళంతా బాగా నొప్పులుగా ఉన్నాయి. వంట చేయడం అనేది నిజంగానే చాలా కష్టమే. ఏమైంది? మాడిపోయింది. ఏది కాలిపోయింది? చెయ్యా లేదా కాలా? అరే వదిలేయండి, సాంబార్ మాడిపోతుంది. కాలిపోయింది కాలిపోయింది, అంతే అయిపోయింది. అవును, ఇప్పుడెలా అది మాడుతుంది? మీరు దాన్ని స్టవ్ మీద నుంచి తీసేశారు కదా. ఎండల గురించి కాకులతో మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నేను కాలింది నా చెయ్యి గురించి చెప్పాను, సాంబార్ గురించి కాదు. సరే పర్వాలేదు, వదలండి. ఇకపై మీరు క్లాప్ కూడా చేయలేరు, ఎందుకంటే మీ చెయ్యి మాడిపోయింది కదా. అన్నా సార్, ఇంత గత్తరగా పని చేయాల్సిన అవసరం ఇప్పుడు మీకేమొచ్చింది? నేను ఆఫీస్ కి త్వరగా వెళ్ళాలనుకున్నాను. త్వరగా వెళ్ళాలంటే స్నానం చేయకుండా బయలుదేరి ఉండొచ్చు కదా. ఇప్పుడే మీరింత మురికైపోయారు. అరే ఆఫీస్ కి వెళ్ళే టెన్షన్ లో పిండి డబ్బా నా పైన పడిపోయింది. కానీ పిండి డబ్బా ఎందుకు ఇప్పుడు ఆఫీస్ కి వెళ్తుంది? అరే గాడిద, కన్నా సరే ఆఫీస్ కి వెళ్ళాలనుకున్నారు. ఆఫీస్ కి వెళ్ళే టెన్షన్ లోనే అలా ఇలా పరిగెత్తి పిండి డబ్బా నా మీద పడి ఇలా అయిపోయాను. నేను చూసుకోండి. కన్నా సార్, మీరు కావాలంటే ఒక మంచి హౌస్ కీపర్ ని తెచ్చుకోవచ్చు కదా. మంచిది. అవునవును, అది కూడా నిజంగానే మంచి ఐడియా. ఇలా చూడు, డాక్టర్ బాలు గారింట్లో సూపర్ హౌస్ కీపింగ్ ఉన్నాడు, తెలుసా మీకు? డాక్టర్ సార్ హౌస్ కీపర్ ని మన కన్నా సార్ హౌస్ కీపర్ గా చేస్తే మరి డాక్టర్ బాలు సార్ ఏం చేస్తారు? అని నువ్వు ఎప్పటికీ గాడిదవే. పోపెట్టేమంటున్నాడంటే తను మంచి హౌస్ కీపర్ ని సజెస్ట్ చేస్తాడు అని. మీరు చెప్పేది కూడా నిజమే. నేను వెంటనే స్నానం చేసి వస్తాను, మనం అక్కడికి వెళ్దాము. అరే మళ్ళీ దెబ్బ తగిలింది. ఈ రోజు మీ మొహానికి అసలు ఏం బాగోలేనట్టుంది, అర్థమైందా? డాక్టర్ బాలు, మీతో కొంచెం మాట్లాడాలి. ఇలా రండి. ఈ మట్టిని నువ్వు బాగా తవ్వు, ఒక ఎరువు వెయ్యి అని నువ్వు నీళ్లు పోయి. బన్నీ, నువ్వెందుకు వచ్చావో చెప్పు. మాట్లాడబోయేది నేను కాదు, కన్నా సార్ మాట్లాడతారు. ఓ, ఇదేంటి వింతగా ఉంది. ఆయన మాట్లాడడానికైతే నువ్వెందుకు వచ్చావు? నువ్వు కూడా వెళ్ళి గొంతు తీసి పని చూడు. ఇదిగోండి కన్నా సార్, మీ నోట్లోని మట్టిని తీసి ముందు మాట్లాడడం మొదలు పెట్టండి. అదేంటంటే సార్, మీ హౌస్ కీపర్ చాలా బాగా పనిచేస్తారని నేను విన్నాను. అయ్యయ్యో, ఇలా చూడండి, మీరు దిష్టి పెట్టకండి. ఒకవేళ దిష్టి పెట్టారంటే మీ కళ్ళని నేను లోడేస్తాను, జాగ్రత్త. అలా అని కాదు, నాకు కూడా మీ ఇంట్లో పనిచేసేలాగా ఒక హౌస్ కీపర్ కావాలి. మా ఇంట్లో పనిచేస్తున్న హౌస్ కీపర్ ని మీ ఇంటికి తీసుకెళ్తే మరి నేనేం చెయ్యాలి? మీకు అస్సలు బుర్ర లేదన్నమాట. ఏమన్నావు నువ్వు? అవును, ఇదే మాట నేనన్నప్పుడు బనీ నాకు బుర్ర లేదు అని అన్నాడు. అదే అన్నాను. డాక్టర్ బాలు, కన్నా సార్ కొత్త హౌస్ కీపర్ ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చారు. ఇలా చూడండి, మీరు చెప్పిన మాటిని నేను బాగా విని నా బుర్రలోకి ఎక్కించుకున్నాను. నేను హౌస్ కీపర్ ని ఇంటర్వ్యూ చేసి ఎంచుకున్నాను. ఈసారి కూడా ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే. అరే కన్నా సార్, ఏమైంది? ఏ ఇలా రా, నువ్వు అసలు ఏ పని చేయడానికి వచ్చావో నీకు గుర్తుందా బల్లి? గుర్తుంది. మీకేదన్నా సమస్య చెప్పండి, నేను చేసి పెడతాను. ఓకే. కానీ నాతో ఎవ్వరూ ఏ గొడవ పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకున్నారంటే చెవులు ఓడగొడతాను. అలా కొడితే తబలా శబ్దం వస్తుందా ఏంటి? చెవి మీద కొడితే అసలు వినిపించదు కదా. ఇదిగో ఇలాగే.
మీరు ఇప్పుడెందుకు అనవసరంగా కన్నన్ సార్ని కొట్టారు? ఏ ఇలా చూడండి, పని చేసేది ఇక్కడ, యజమానేమో ఇతను. ఏదైనా గొడవ చేస్తే ఇలాగే కొడతానని మీకు తెలియాలి కదా. ఇంకెవరినన్నా కొడితే తప్పుగా ఉంటుంది. పాలలో పెరుగు తోడేసేలాగా వీడు నన్ను బాగా కొట్టాడు. వీడిని అసలు పనిలోకి చేర్చుకోకూడదు. ఇంకో ముఖ్యమైన కండిషన్, ఇటువంటి సామెతలేవి నాకు నచ్చవు. ఇలా చూడు, నీకు ఈ పని అస్సలు సెట్ అవ్వదు. నేను శాంతి పరుని కాబట్టి నీతో ఇలా ప్రశాంతంగా మాట్లాడుతున్నాను. నువ్వు బయలుదేరు, తర్వాత ఎవరో రండి. హాయ్, నా పేరు మిస్టీనా. కన్నన్ గారు ఎవరిక్కడ? బండిలో ఎవరుంటారో వాడి పేరే కన్నా. ఈ ఇంటికి యజమాని నేనే కన్నా. హో, మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. మీరు ఇంత స్మార్ట్ గా స్వీట్ గా బానే మాట్లాడుతున్నారు. మరి ఎందుకని ఈ పనికి వచ్చారు? హో, నేను పని మనిషిని కాదు, హౌస్ కీపర్. హౌస్ కీపర్ గా ఉండటం కూడా ఒక టాలెంటే. అన్ని పనులని బ్యాలెన్స్ చేయాలి, అన్నిటినీ మేనేజ్ చేయాలి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దాట్. ఇప్పుడు సారీ నేను కలిసి వంట చేస్తాం. Huh. ఇదిగోండి సార్. సి ఫుడ్ ఇస్ రెడీ. రైల్వే టికెట్ కి ఫామ్ ఫిల్ చేసేలాగా అన్ని పనులు నా చేత చేయించుకున్నారు. తనేమి చేయలేదు. తను మన పనిని పెంచేస్తుంది. తర్వాత ఎవరో టంటడోయ్. ఇలా చూడు, నీ మనసులో ఉన్నవన్నీ నా బుర్రకెక్కించు. నాకు అర్థమయ్యేలా చెప్పు. అయినా నువ్వు ఈ ఇంట్లో సూపర్ హౌస్ కీపింగ్ గా ఎలా ఉండగలవు? ఒక మంచి గోల్ కీపర్ దొరికినప్పుడు, మంచి వికెట్ కీపర్ దొరికినప్పుడు హౌస్ కీపర్ మాత్రం ఎందుకు దొరకడు చెప్పు? అద్భుతం, అద్భుతం. ఎంత బాగా మాట్లాడుతున్నావు నువ్వు. నేను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టాలనిపిస్తోంది. వచ్చిన వాళ్ళు బాగా చేసే వెళ్ళారు. ఈయన ఏం చేస్తారో నాకు నమ్మకం లేదు. వెళ్ళిపోమని చెప్పండి. మీరన్న మాటకి అసలు ఏంటి అర్థం? నాకు ఇక్కడ పని ఉందా లేదో చెప్పండి. నీకు ఇక్కడ ఏ పని లేదు, ఆ మాటే ఆయన చెప్పారు. ఇంకేదైనా మంచి ఇల్లు వెతుక్కో, నీకు మాత్రం ఇక్కడ పని లేదు. ఏంటి అర్థమైందా? పోయింది పోయింది పోయింది. ఈ లోకంలో అసలు జాలి దయానే లేకుండా పోయింది. చాలు చాలు, తర్వాత ఎవరు? థ్యాంక్ యూ డాక్టర్ బాలు. నువ్వు ఇంటి లోపలికి రాలేకపోతున్నావు. నువ్వెలా ఇంటి పనులు చేస్తావు? ఒక హిప్పోపోటమస్ మంచి హౌస్ కీపర్ గా ఉండలేదు. నేను చాలా కష్టపడే వ్యక్తిని. నాకు జీతం కూడా వద్దు. నాకు తిండి మాత్రం పెడితే చాలు. నేను కొద్ది కొద్దిగానే తింటాను. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇంట్లో పనులు చేసావా? చేయలేదు సార్, కానీ మా ఇంట్లో పని చేస్తాను అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా. సారీ సార్. ఒరే నన్ను వదలరా, నాకు ఊపిరాడట్లేదు. ఇలా చూడు, ఇంత ఒళ్ళు పెట్టుకుని నువ్వు అసలు ఈ ఇంట్లో ఎలా పని చేస్తావు? నువ్వు నీ బుల్డోజర్ వంటితో ఈ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎలా కాపాడుతావు? అంతేకాదు, హిప్పోస్ త్వరగా టైర్డ్ అవుతారు. అవును, నేను కూడా టైర్డ్ అవుతూ ఉంటాను. ఎప్పుడైనా కొంచెం టైర్డ్ అవుతుంటాను. వాడికి భోజనం పెట్టి వాడు విరగొట్టే వస్తువులన్నిటికీ డబ్బులు కడితే సరిపోతుందేమో. డబుల్ సాలరీ వీడి పనులకి వద్దు, తీసేయండి. వచ్చేసాను, అందరికి సేవ చేస్తాను.
బ్రేకులు లేని బండిలాగా దూసుకెళ్తున్న సుడిగాలిలాగా మేఘమే లేని వర్షంలాగా ఏం చేస్తున్నావు? నేను ఇక్కడ పని చేసుకుంటూ శుభ్రం చేస్తున్నాను. ఎవరు దీన్ని పని చేయడం అనరు, పాడు చేయడం అని అంటారు. ఓరి నాయనోయ్, నాకు హౌస్ కీపర్ అవసరం లేదు. వాళ్ళు చేసిన పనికి నేను బాగా టైర్డ్ అయిపోయాను. అయితే ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు కన్నన్ సార్? మా అమ్మ నేర్పించిన పనితో నేనే ఈ పని చేసుకుంటాను, అంతే.